పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల. మొదటి సినిమాతోనే సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ పరంగానే కాదు, డాన్సింగ్ లోనూ మంచి స్వింగ్ ప్రదర్శించింది. టాలీవుడ్ లో డాన్సింగ్ క్వీన్ గా హల్చల్ చేస్తున్న ఈ బ్యూటీకి పేరుకు ఫేమ్ ఉన్నా కూడా కావాల్సిన లక్ మాత్రం తక్కువ అని చెప్పాలి. స్టార్ హీరోలతో చేసిన సినిమాలలో అమ్మడికి ధమాకా సినిమా తప్ప వేరే హిట్ లేదు. గుంటూరు కారం చిత్రం మహేష్ క్రేజ్ తో అబవ్ యావరేజ్ గా నిలిచింది. అయితే గతేడాది పుష్ప 2లో చేసిన ఐటమ్ సాంగ్ మాత్రం అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సాంగ్ వల్ల అమ్మడికి పాన్ ఇండియా వైడ్ గా మంచి బూస్టప్ వచ్చిందని చెప్పాలి. రీసెంట్ గా బాలీవుడ్ లో ఆషికీ 3లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. టాలీవుడ్ లో కాస్త సైలెంట్ అయిన శ్రీలీల బాలీవుడ్ లో మాత్రం గట్టిగా అడుగు పెడుతోంది. ఆషికీ 3 సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న ఆమె ఈ చిత్రంలో కార్తిక్ ఆర్యన్ సరసన నటిస్తోంది. 1990లో వచ్చిన ఆషికీ 2013లో 100 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించిన ఆషికీ 2 సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాగా భారీ అంచనాలతో రాబోతోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మాణంలో ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఈ సినిమాతో శ్రీలీల బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె నటనతో పాటు కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ రూమర్స్ కూడా వార్తల్లో నిలిచాయి. ఐఫా వేడుకల్లో కార్తిక్ తల్లి శ్రీలీల MBBS చదివిన డాక్టర్ అని పరోక్షంగా ప్రస్తావించడం ఈ రూమర్స్ కు మరింత బలం చేకూర్చింది. ఆషికీ 3 షూటింగ్ పూర్తి కాకముందే శ్రీలీలకు మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ఓ క్రేజీ లవ్ స్టోరీలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందనుందని, శ్రీలీల డాన్స్ స్కిల్స్, ఎక్స్ప్రెషన్స్ ను హైలైట్ చేసే పాత్ర కానుందని టాక్. ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించనున్నాడు.